అసలు ఏ వ్యక్తికైనా సమాజానికైనా ప్రాంతానికైనా మనుషులకి వ్యక్తిగతంగా అయినా సరే పరపతి అనేది చాలా ముఖ్యం. ఆ పరపతి లేనప్పుడు లేదా ఆ వ్యక్తి పరపతి కోల్పోయినప్పుడు లేదా ఆ ప్రాంతం పరపతి కోల్పోయినప్పుడు మనకు రూపాయి అప్పు చేయాలన్నా కూడా పైసా కూడా ఎక్కడా పుట్టదు. అది వ్యక్తుల దగ్గర నుంచి కానీ లేదా బ్యాంకుల నుంచి అయినా కూడా పరపతి కోల్పోయామా అంటే పైసా కూడా పుట్టదంటారు పెద్దవాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ పరపతి అంశమే ఇప్పుడు రాజధాని అమరావతి రైతుల పాలిట శాపంగా మారింది. దాన్ని ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు, రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పట్లేదు అని. నిజంగా గత జగన్ సర్కార్ చేసినటువంటి పాపాలు పాపిష్టి పనులు ఏదైనా సరే అనండి, దానివల్ల ఒక రకంగా చెప్పాలి అంటే ఆ శాపాలు ఇంకా వెంటాడుతూనే వేధిస్తూనే ఉన్నాయి. అవే ఇప్పుడు పరపతి కోల్పోయి ఒక రకంగా చెప్పాలంటే రాజధాని రైతుల పాలిట శాపంగా మారింది. వివరాల్లోకి వెళితే ఒక రకంగా అయితే మంచి పరిణామాలు చాలా వేగంగా అమరావతి విషయంలో జరుగుతూనే వస్తున్నాయి. నిన్న కూడా ఒక మంచి ముందడుగు పడింది. గత 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ అలాగే ప్రపంచ బ్యాంక్ పాలక వర్గం రుణ ఇచ్చే పత్రాలన్నిటిపై కూడా నిన్నే సంతకం చేసేసింది. అంటే రుణం పూర్తి స్థాయిలో ఎటువంటి ఆటంకాలు అవధులు లేకుండా సంతకాలు పెట్టేయడంతో మంజూరైపోయింది. ఇక డబ్బులు వచ్చేసినాయి, అధికారికంగా డబ్బులు వచ్చేసినాయి. అంటే ఎన్నో రకాల దుష్ట శక్తులు కుయుక్తుల్ని దాటుకుని కూడా మొన్న ఈ మధ్య కూడా మనం చూసాం. ఎప్పుడైతే ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వడానికి రెడీ అవుతుందో అన్నప్పుడు మళ్ళీ జగన్ అండ్ కో లేఖలు రాయడం, మెయిల్స్ పెట్టడం లేదా అమరావతిపై విషం చిమ్మడం లాంటి పనులు చేసినప్పటికీ కూడా అన్ని విషయాల్ని పూర్తి స్థాయిలో ప్రపంచ బ్యాంక్ అండ్ టీం సమీక్షించుకుని పాలకవర్గం ఆ మండలి అందరూ కూడా ఎటువంటి అడ్డంకులు లేవు, ఇవన్నీ కూడా నిజాలు కాదు అని చెప్పి వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేసుకుని సమీక్షించుకుని పత్రాలన్నిటిపై కూడా సంతకం పెట్టేశారు. రుణం మంజూరైపోయింది. ఏ క్షణమైనా సరే పనులు ప్రారంభం అవ్వడమే తరువాయి. ఇక ప్రభుత్వం సైడ్ నుంచి కూడా టెండర్లు పిలవడమే తరువాయి. సో టెండర్లు ప్రక్రియ పూర్తయిపోగానే సంక్రాంతి తర్వాత పనులు ప్రారంభమవుతాయి. ఇది ఒక రకంగా 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత జరిగినటువంటి మంచి ఫలితాలు కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలకి. మరి ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి? మరి మీరు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కాబట్టి ఆ వివరాల్లోకి వెళితే మంచి ఒక పక్కనైతే ఏ కలల రాజధాని కోసం భూములు రైతులు త్యాగం చేసి ఒక రకంగా తమ పంటలు పండించుకునే భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చారో, ఇప్పుడు జగన్ చేసినటువంటి ఒక రకమైన విధ్వంసం కానీ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా నిర్మాణాలు ప్రారంభం అవ్వబోతున్నా కూడా రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఎలా అంటే ఒక రకంగా చెప్పాలంటే గత జగన్ సర్కారు వాళ్ళకి కౌలు చిన్న సన్నకారు రైతులు ఇక్కడ ప్రధానంగా నష్టపోతున్నారు. అసలు ఎక్కువ శాతం భూములు ఇచ్చింది కూడా వాళ్ళే. ఈ చిన్న సన్నకారు రైతులు గత ప్రభుత్వం కౌలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల పిల్లల ఫీజులు కట్టడమో, రోజువారీ వాళ్ళ కార్యక్రమాల కోసమో, పెళ్లిళ్ళ కోసమో లేదా ఇంట్లో పనుల కోసమో ఒక రకంగా వాళ్ళు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకునే ప్రయత్నం చేశారు, లేకపోతే బయట నుంచి వడ్డీలకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. సరే కౌలు వస్తుంది చూసుకున్నారు. కానీ కౌలు ఇవ్వకపోగా ఇప్పుడు వాళ్ళకి వచ్చే ఆదాయ మార్గాలు లేక అప్పుడు చేసినటువంటి జగన్ సర్కార్ వల్ల రుణ పరిమితి అనేది వీళ్ళు కోల్పోయారు. రుణ పరపతి కూడా పోయింది. ఆ పరపతిని ఎందుకు అంటున్నానంటే రైతులకు భూమి ఉన్నప్పుడు రుణ పరపతి అనేది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని బ్యాంకులు వాళ్ళకి రుణాన్ని మంజూరు చేస్తూ ఉంటాయి. సో భూములు ఇచ్చేసిన తర్వాత కౌలు లేక ఎటువంటి ఇది లేక వాళ్ళ రుణ పరపతి కోల్పోయారు. ఒక రకంగా పూర్తి స్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పోనీ రిటర్నబుల్ ప్లాట్స్ అన్నా తీసుకుని ప్రభుత్వం ఇచ్చేవి అవన్నా బ్యాంకులో పెట్టుకుందామంటే ఎప్పుడైతే పరపతి కోల్పోయారో బ్యాంకులు కూడా ససేమిరా అంటున్నాయి. అంటే ఒక రకంగా పూర్తి స్థాయిలో అన్ని